ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. ఇది ఆషాఢ మాసం కదండి, అందరూ గోరింటాకు పెట్టుకున్నారా? మాకు ఇక్కడ అసలు గోరింటాకే దొరకదండి పెట్టుకుందామంటే. ఇక నేను ఎలా అనేసి మా పిల్లలకి చాలా ఇష్టము, స్పెషల్లీ వాళ్ళ కోసం రెడీ చేశాను. ఇది మనకి ఇంట్లోనే అన్ని ఈజీగా అన్ని ఇంగ్రీడియంట్స్ దొరుకుతాయి. చూసేసుకుందాం ఎలా చేసుకోవాలనేసి. దీనికి కావాల్సినవి టీ పౌడర్, షుగర్, బెల్లము. మనం ఏ టీ పౌడర్ అయినా తీసేసుకోవచ్చు. 2 స్పూన్స్ టీ పౌడర్ తీసుకున్నాను నేను. 3 స్పూన్స్ షుగర్, అలాగే 2 స్పూన్స్ బెల్లం కూడా వేసేసుకోవాలి ఇందులోనే. ఇది మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. మీకు ఎక్కువ క్వాంటిటీ కావాలంటే ఎక్కువ స్పూన్స్ వేసేసుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్, ఇది ఒక బౌల్, నేను ఇది తీసుకున్నాను కలర్ డబ్బా. అది లేకపోతే కనుక మీకు ఒక మందంగా ఉన్న బౌల్లో వేసేసుకోవచ్చు. మనం కర్రీ అది వేసుకునే ఉంటాయి కదండి, అందులో వేసేసుకోవచ్చు. మొత్తం ఇందులో వేసేసుకొని ఇదంతా రౌండ్గా చేసేసుకోవాలి. లోపల మనం చిన్న టీ గ్లాస్ పెట్టుకునే అంత స్పేస్ ఉంచేసి ఈ టీ గ్లాస్ పెట్టేసేసుకోవాలి. అందులో ఆ రౌండ్ అలా స్పేస్ ఉంచేసుకొని పెట్టేసుకోవాలి. ఫ్రెండ్స్, నేను పైన చిన్నది గిన్నె పెట్టేస్తున్నాను. అందులో టీ గ్లాస్ మనం వాటర్ పోసేసుకోవాలి పైన, ఆవిరి అంతా రావడానికి. అయితే స్టవ్ పైన పెట్టేసుకుందాం. ఇది స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని క్లోజ్ చేసేసుకుందాం. 6 to 7 minutes ఉంచేసుకుందాం ఇట్లా. ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది. పొగలు వస్తూ ఉంటే అస్సలు కంగారు పడద్దు, ఎందుకు ఇలా వస్తుంది అనేసి నేను ఫస్ట్ టైం అలాగే అనుకున్నాను. అది స్మెల్ కూడా వస్తుంది మనకు, మెహందీ స్మెల్. ఈ పైన వాటర్ పడిపోసేద్దాం. ఒక్కసారి తీయకుండా ఇది కొంచెం స్లోగా గ్యాప్ ఇస్తూ తీస్తే పొగ అనేది ఫాస్ట్గా రాదు బయటికి. ఫ్రెండ్స్, చూడండి పైన అంతా అయ్యింది దీనికి. ఇప్పుడు గ్లాస్ కూడా తీసేద్దాం బయటికి. అసలు కంగారు పడద్దు ఫ్రెండ్స్. గ్లాస్ ఏంటి ఇలా అయింది, ఎలా క్లీన్ చేసుకుందామని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు మనం. మెహందీ కూడా వచ్చేసింది ఫ్రెండ్స్. ఒక చిన్న గిన్నెలోకి తీసేసుకుందాం. ఇది మనం ఇందాక వేసుకున్నది అంతా పడేసుకొని తర్వాత కూడా యూజ్ చేసుకోవచ్చు దాన్ని. ఇప్పుడు ఈ గ్లాస్ని కొంచెం వాటర్ పెట్టేస్తూ మనకి ఇంకా మెహందీ యాడ్ అవుతుంది. దీన్ని కొంచెం క్లీన్ చేసుకుంటే పైన వాటర్తో లోపల బయట అనుకుంటే అంతే ఫ్రెండ్స్. ఇందులో కొంచెం కుంకుమ యాడ్ చేసేసుకోవాలి రెడ్నెస్ రావడానికి. చిన్న టీ స్పూను, 2 టీ స్పూన్స్ వేసాను. ఇంకొక స్పూన్ వేసేసుకొని మిక్స్ చేసేసుకున్నాం మొత్తం. అంతే ఫ్రెండ్స్. ఇది థిక్గా అనిపిస్తే కొంచెం లైట్గా వాటర్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. నేను నైట్ పెట్టేసాను పిల్లలకి, మార్నింగ్ అంతా బాగా వచ్చేసింది రెడ్గా. అంతే ఫ్రెండ్స్, ఇలా పెట్టేసుకోవాలి.
డిజైన్ లాగా ఎలా అయినా రౌండ్గా అయినా పెట్టేసుకోవచ్చు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మనకి గోరింటాకు పెట్టుకోలేదన్న ఫీలింగ్ కూడా ఉండదు ఫ్రెండ్స్. బాయ్ బాయ్.